హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, బంగారం ధరలు చూసుకుంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే డైలీ వస్తున్నటువంటి ఆ చేంజెస్లో మనం చూసుకుంటే కొంచెం డిఫరెన్షియేషన్ కూడా చూడొచ్చు. ఇంకా చూస్తే ఈ రోజు మనకి 85,000 దాటేసింది బంగారం ధర. అంటే 1,00,000 కూడా చేరిపోతుందని అంటున్నారు. అంటే ఒక్కసారి మనం ఓవరాల్గా రేట్లు చూసుకుంటే నెల క్రితం చూసుకుంటే బంగారం ధర 78,000 ఉంది. ఒకేసారి 8,000 పెరిగి ఈరోజు 85,000 క్రాస్ అయిపోతుంది. ఒకసారి ఆ ప్రైసెస్ గురించి రీజన్స్ ఏంటి, మరి ట్రంప్ ఎఫెక్ట్ కూడా దీంట్లో ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? గోల్డ్ మనం దాదాపు 10-15 వీడియోస్ చేసాం. మనం స్టార్టెడ్ విత్ 65,000-70,000 స్టార్ట్ చేసి 82,500 దాకా లాస్ట్ చివరిగా వెళ్ళాము. 85,000 అంటున్నారు. ఇది ఎక్స్పెక్టెడ్, నథింగ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కొద్ది ఇటు అవుట్ అయినప్పుడు నెక్స్ట్ చూసేది ఐదర్ రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్. తెలంగాణలో వరకు రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మొన్నటి వరకు కొద్దిగా స్లో డౌన్ అయిందనే మాట వాస్తవం. సో ఇప్పుడు మూడిట్లో మిగిలిన ఆప్షన్ ఏముంది? గోల్డ్ లేదా సిల్వర్. రెండు కూడా గత 3 నెలల్లో ఎక్కడి నుండి వచ్చాం మనం? ఆల్మోస్ట్ 70,000, 68,000 నుండి 85,000కి వెళ్ళాం 3 నెలలు 4 నెలల్లో. ట్రమండస్. అంటే 70,000 వేసుకున్న 15,000 పెరిగింది తులానికి. అదొక 18,000 పెరిగింది సిల్వర్. సో ఇదేంటి, ఇప్పుడు ట్రంప్ ఇంఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు దాని మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తా అన్నారు. అది ఎంతవరకు తగ్గిస్తారో, ఆ తగ్గిస్తే ఈ జ్యువెలర్స్ అనేది కస్టమర్స్కి ఎంత పాస్ ఆన్ చేస్తారు అనేది వీ డోంట్ నో. ఇంచుమించు పాస్ అయింది అంటే 70% పాస్ చేయాలి కస్టమర్, అప్పుడే బెనిఫిట్. ఆ కస్టమర్ డ్యూటీ పర్సంటేజ్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అది సిల్వర్ వరకు నేను చెప్పాను ఆల్రెడీ. కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్ ఎంత ముందు కంటే మనం ఆర్నమెంట్స్లో ఎక్కువ వాడడం. అయితే స్టీల్ పల్లెలు చాలా మంది ట్రెడిషన్ ఉంది. మా ఇంట్లో కూడా చెప్తారు, వెండి పల్లెల్లో మధ్యలో బంగారం పువ్వు పెట్టుకోవాలని సెంటిమెంట్. అది తింటే మంచిదని. సో ఒక ప్లేట్ అనేది మినిమం 1/2 kg తక్కువ దొరకదు. ఇంట్లో 4 2 kg అయిపోయింది. అది పెట్టుకుంటే ఎప్పుడైనా రీసేల్ ఉంటుంది వాల్యూ. సో ప్లేట్ మధ్యలో కన్నం పెట్టి ఒక చిన్న గోల్డ్ ఫ్లవర్ ఒక 1 cm డయామీటర్లో వేస్తారు. అది సెంటిమెంట్ ఏంటో తెలియదు. అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్, ఈవీ వెహికల్స్, ఈవీ ఛార్జెస్ ఎంకరేజ్ చేస్తారు. ఈవీ వెహికల్స్లో ఎక్కువ మనము ఈ సిల్వర్ అనేది వాడతాం. సో దానివల్ల సిల్వర్ ఇంత ముందుకి ఈవీ లేదు. ఈవీ ఎందుకంటే పెట్రోల్ పొల్యూషన్ తగ్గాలంటే నెక్స్ట్ మార్గం. ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళారనుకోండి, నేను నేషనల్ కానా పార్క్ అనే మండలాలో ఉంది మధ్యప్రదేశ్లో. వెళ్తే పొద్దున్న 3 గంటలు వేసి వెళ్ళాం. బ్యాటరీ వెహికల్, దానికి పొల్యూషన్ రాదు బ్యాటరీ. సో చలి బాగా ఉంటుంది. టైగర్ సఫారీ అంటారు. టైగర్ చూడాలంటే తెల్లవారు వెళ్తే ఎలా మార్నింగ్ కదులుతాయి కదా కాలు కూర్చోాల కోసం, ఆ ప్రింట్స్తో పట్టుకుంటారు. అడుగులు బట్టి ట్రేస్ చేస్తారు. అక్కడ 4 ఏనుగులు వెళ్ళి ట్రేస్ చేసి మధ్యలో ఉంటుంది పులి, మనకు ఏనుగు మీద ఎక్కించి చూపిస్తాడు. అది పులి కానీ మనం ఎలా చూసినా కళ్ళల్లో ఎప్పుడు కరిచేద్దామని చూస్తుంది. డేరింగ్ ఉండాలి. అది ఎందుకు చెబుతుందంటే ఇప్పుడు ఆ బ్యాటరీ వెహికల్స్ ఉంటే ఫారెస్ట్లో పొల్యూషన్ కాదు. ఆ బ్యాటరీ వెహికల్ సిటీలో కూడా పెడుతున్నాయి, ఆల్రెడీ కొన్ని రన్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది, ఈ కాంపోనెంట్స్ మౌంట్ చేయడం సోల్డ్. సో దానివల్ల ఈ సిల్వర్ ప్రత్యేకత వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే సిల్వర్ ఇప్పుడు ఎంత 1,07,000 ఉంది. అది డెఫినెట్గా నేను 1,15,000, 1,18,000 నెక్స్ట్ 1 yearలో అయిపోతుంది. సమస్య లేదు. మధ్యలో కొద్దిగా కష్టం చుట్టూ గోల్డ్ మీద చెప్పారు, సిల్వర్ మీద తగ్గిస్తున్నది తెలియదు. సో తక్కువైతే ఇంకో 10,000 అయితే పెరుగుతుంది పక్క, రాసి పెట్టుకోవచ్చు. గోల్డ్ కూడా నేను అంతకుముందు 6 నెలల ముందు 3 నెలల ముందు మనం మాట్లాడినప్పుడు చెప్పాను. నేను డెఫినెట్గా 1 lakh అనేది అష్యూర్డ్. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోండి గోల్డ్. ఈ టైంలో బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనాలు దీన్ని ఒకప్పుడు ఆర్నమెంట్ యూజ్గా చూశారు. అందం చందం లేకపోతే బంగారం అని పక్కన నువ్వు ఎన్ని చైన్లు వేసుకుంటే అంత వాల్యూ నీకు ఎక్కువ. తులం వేసుకున్నావా 5 తులాలు వేసి, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్దలు 10-20 తులాలు వేసుకుంటారు. ఆ పేకన వస్తుంది. నాకు డౌట్ పేకన వస్తుందేమో అని. మరి మేడన్ వస్తుందేమో. 20 తులాలు అంటే తక్కువ, 200 grams అది లాగుతుంటుంది కదా వెయిట్. కానీ ఇప్పుడు దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చూస్తున్నారు పెట్టుబడిగా. సో దానివల్ల దాని ప్రత్యేకత పెరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ బ్యాడ్ సైన్ అంటే రెండు చెప్పొచ్చు. అయితే స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది పెద్ద లాస్ అయ్యే దాఖలాలు తక్కువ, అన్లైక్ షేర్ మార్కెట్. అందులో కూడా బాగున్నాయి, ఎస్ఐపి బాగా నడుస్తుంది. కానీ దాని మీద అవగాహన ఉండాలి. నేను చాలాసార్లు స్టాక్ మార్కెట్ మీరు నేను చేయలేము. మనకి దాని మీద రియాలిటీ తెలీదు. అది మైక్రో లెన్స్ పెట్టి చూడాలి, ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుంది ఏమవుతుంది అనేది. సో దానివల్ల కొద్దిగా
స్కేర్సిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు జనాలు మళ్ళీ కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు స్టాక్లో రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా రిస్క్ లెస్. మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్లో లాస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అండ్ దాంతోపాటు ఇప్పుడు అమరావతి కూడా కొద్ది పికప్ అవుతుంది రియల్ ఎస్టేట్ రూపంలో. సో గోల్డ్ అనేది ఎప్పుడైతే రిజర్వ్స్ కానీ రిలీజ్ చేస్తే అప్పుడు కొద్ది తగ్గుతుంది. లేదా ఇప్పుడు గవర్నమెంట్ కస్టమర్ డ్యూటీ తగ్గుతుంటే తగ్గే ఛాన్స్, బట్ పెద్దగా తగ్గదు. మేబీ 3-4 వేలు ఉండొచ్చాము, అంత ఎక్కువ తగ్గే ఉండదు. మళ్ళీ తగ్గింది కానీ కొన్ని రోజులు మళ్ళీ పెరుగుతుంది. సో రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో బెటరే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ బంగారం రేట్లు పెరిగే క్రమంలో దీనిపైన లోన్స్ తీసుకోవడం కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది. అంతే కదా, ఇప్పుడు మీకు ఆల్రెడీ సపోజ్ ఒక 6 కేజీ కేజీ గోల్డ్ ఉందనుకోండి, మీరు కేజీ వేసుకోరు కదా. ఒక వేసుకుంటే అప్పుడు తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు. ఆ కేజీ గోల్డ్ టుడే వాల్యూ 85 lakhs. ఒకప్పుడు మనకి 40 lakhs 50 lakhs ఉండేది. ఒక కరోనా టైంలో అది 50-55 ఉంది. దానికంటే ఇప్పుడు 40-70-80% పెరిగింది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి ఇంకో 10,000 పెడితే డబుల్ అయిపోద్ది. సో వాల్యూ మనకి 50 lakhs ఉన్నప్పుడు మన 50% లోన్ ఇచ్చారు, అంటే 25 lakhs. ఇప్పుడు 90 lakhs అయితే దాంట్లో సగం 45 lakhs. సో పీపుల్ ఆర్ టెండింగ్, అంటే టెంప్ట్ అవుతారు. అంటే నాకు డబ్బులు కావాలి, బయట చిల్లర హ్యాండ్లో తీసుకుంటే 3 రూపాయలు 4 రూపాయలు 2 రూపాయలు తీసుకుంటారు నెలకి, అంటే 25-30%. ఇక్కడ బ్యాంక్ ఈజ్ పుట్టింగ్ నామినల్ రేట్. సో వాళ్ళ పని అవుతుంది, తక్కువ ఇంట్రెస్ట్ కడతారు. సో అందుకనే అది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక డిఫరెంట్ మార్గం బిజినెస్ పెంచుకోవడానికి. అది ఒక అందుకు పెరిగితే ఇంకొక అందుకు ఉపయోగించుకుంటున్నారు. కొనే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ ఉన్నాడు అదృష్టవంతుడు, ఎందుకంటే 50,000-80,000 అయింది కదా, వెరీ హ్యాపీ. వెరీ తక్కువ టైంలో అయింది. కానీ ప్రతిసారి కాదు, ఎంత పెరిగిందో అంత తగ్గుతుంది కూడా. బట్ అంచెలంచెలు ఈ మరి ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఓన్ మైండ్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ధరలు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు సార్, లేదంటే లక్షకి వెళ్ళిపోతుంది? ఈ కస్టమ్స్ డ్యూటీ ఒకటి ఉంది, అది కానీ మనకు వస్తే కనుక డెఫినెట్గా దేర్ క్యాన్ బి సమ్ రిడక్షన్, బట్ అంత డ్రాస్టిక్ రిడక్షన్ అయితే నేను అనుకోవట్లేదు. కొద్ది తగ్గొచ్చు, బట్ తగ్గినా మళ్ళీ పెరిగే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ బంగారం ధరలు పెరగడానికి సార్ జాతీయంగా అంతర్జాతీయంగా కూడా పరిణామాల ప్రభావం ఉంటుందంటారు కదా, ఒకసారి అది జియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం. అంటే స్టేట్ తాలూకా, కంట్రీ తాలూకా జీడిపి, ఎర్నింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, బయింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, స్పెండింగ్ కెపాసిటీ. ఇప్పుడు మన హైదరాబాద్లో జీడిపి ఎక్కువ ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే మనకు బయింగ్ కెపాసిటీ బాగుంది, ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఎర్నింగ్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీలో లేవు, కొన్ని పూర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. 170-180 కంట్రీస్లో కానీ సగం కంట్రీస్ దే ఆర్ బిలో పవర్టీ లాగా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే జియో పొలిటికల్ కండిషన్ అవుతుంది. పెద్ద బాస్, పెద్ద అన్నయ్య ఎలా బిహేవ్ చేస్తాడు, ట్రంప్ గారు ఎలా బిహేవ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత యుద్ధాలు జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ పడిపోతే మార్కెట్ ఉంటుంది. ఇవన్నీ ఒక పరిణామాలు గోల్డ్ బులియన్ వరకు ఔన్స్ బంగారం బట్టి, ఔన్స్ బంగారం మనం చూసాం లాస్ట్ టైం 2,700-2,800 డాలర్లు. ఇప్పుడు ఈ లెక్కన 3,000 అయిపోయి ఉండాలి నా ప్రకారం, ఎందుకంటే ఒకేసారి పెరిగింది కాబట్టి. సో 3,000 ఔన్స్ బంగారం పెరిగితే మనకి ఇక్కడ తులం బంగారం పెరిగిపోతుంది. క్యాస్కేడింగ్ అక్కడ అంటే అక్కడ కూడా ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెళ్తుంది, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ పెరుగుతుంది రేట్, అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తుమ్మితే ఇక్కడ తుమ్మినట్టు, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గినట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్కి ఒక రూపంగా ఎత్తుక్కోవచ్చు. ఆఫ్టర్ రియల్ ఎస్టేట్ ఇదే పెట్టుకో నా ప్రకారం. మీరు చాలా వీడియోస్లో చెప్పారు కదా సార్, బంగారానికి మనకి చాలా అవినాభావ సంబంధం, పసిడి పచ్చదనం. మరి ఇప్పుడు ముందు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది సార్, మరి ఇది అన్ని చూసుకుంటే తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేదంటే ఈ సంవత్సరం వరకు మైనర్ బడ్జెట్ స్టార్ట్ అయితే ఇంప్లిమెంట్ అయితే ఐ థింక్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో April 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఏప్రిల్ స్టార్ట్ అయినప్పుడు ఆ కొద్దిగా ఇంపాక్ట్ అనేది తగ్గొచ్చు, కానీ పెద్దగా నేను ఊహించడం సమ్ మినిమం పర్సెంటేజ్ తగ్గుతుంది. మళ్ళీ అది పికప్ అవ్వడం పెద్ద టైం పడుతుంది. ఎవరైనా డబ్బులు ఉంటే కొనుక్కోవడం బెటరే. ఐదర్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి గోల్డ్ ఈజ్ ఆల్సో గుడ్, స్టాక్ మార్కెట్ కూడా మంచిదే. కానీ అందులో నాకు వరకు నాకు అవగాహన లేదు, నీకు కూడా అవగాహన ఉండదు, మీ ఆయనకి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అవగాహన లేని దాంట్లో పెడితే ఇదేంటి గోల్డ్ కానీ రియల్ కొనేసి వదిలేస్తే దానంతలో అదే మీరేం మానిటర్ చేయక్కర్లేదు. బోతత్వం పెట్టి స్టాక్ మార్కెట్లో బోతత్వం పెట్టి చూడాలి ఏ క్షణం ఏమవుతుంది అనేది, అదొకటే. థ్యాంక్ యూ సార్.